ఫ్రెండ్స్ ఈ బఠానీ రైస్కి బఠానీలు నానబెడతాను అంటే గ్రీన్ పీస్ ఈ కప్పుడు అనమాట. ఫ్రెండ్స్ ఇది బాస్మతి రైస్ అనమాట. 1 గ్లాసుడు రైస్ అనమాట బాస్మతి రైస్. సేమ్ అదే గ్లాసుకి 2 గ్లాసులు మామూలు బియ్యం అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బఠానీ రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి మామూలు గ్లాస్ అవుతుంది అనమాట. ముందు గ్లాసుడేమో బాస్మతి రైస్, మామూలు గ్లాసు రైస్ 1 గ్లాస్ అనమాట ఫ్రెండ్స్. ఇది బాస్మతి రైస్ అండ్ బఠానీ పలావ్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవి నానబెడుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది టమాటా రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది 12 కాయలు అనమాట కడిగేసి పెట్టా అనమాట. దీన్ని కట్ చేసి మిక్సీ పెట్టేసేటప్పుడు దాంట్లోకేమో గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను అనమాట. ముక్కలన్నీ కట్ చేస్తాను అనమాట. ఇది మిక్సీలో వేయటానికి ఈ 12 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పట్టేస్తాను అనమాట. ఇట్లా మళ్ళీ ఇంకోట్లో కూడా వేసుకుంటాను. రెండో ట్రిప్ కూడా పట్టేస్తాను అనమాట. ఇది అనమాట ఫ్రెండ్స్ 12 కాయలకి జ్యూస్ అనమాట రైస్కి. అంతా కూడా వేస్తాను చూడండి. అది డాల్డా అనమాట ఫ్రెండ్స్. అది కొంచెం డాల్డా. టమాటా రైస్కి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు, బిరింజాకు, చెక్క, లవంగా, యాలక్కాయ అనమాట ఫ్రెండ్స్. సింపుల్ అనమాట. ఇదేమో ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటా రసం, డాల్డా, నెయ్యి, ఆయిల్ 3 కలిపి ఈ విధంగా హీట్ అవుతుంది. రైస్ పెట్టాకనమాట ఫ్రైన్ పెట్టేసి అడిగిచ్చామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం డాల్డాలో కొంచెం ఏంటంటే 2 స్పూన్ల ఆయిల్ అనమాట. అదేవిధంగా నెయ్యి కూడా అనమాట. 2 స్పూన్లు నెయ్యి అనమాట. పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడినాక టమాటా రైస్కి జీడిపప్పు కూడా వేసేస్తున్నాం అన్నమాట. చాలా వేయడం ముందుట్లో బఠానీ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. కూడా వేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇప్పుడు టమాటా రసం ఉంది కదా, ముందు వాటర్ కూడా వేసుకోవాలి. పన్నెండు కాయలు కదా జ్యూస్. అది
రెండో క్లాసు సెకండ్ మీడియానికి వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇది రసం దగ్గర దగ్గర 2 గ్లాసులు రసం వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, టమాటా జ్యూస్ 12 కాయలది 2 గ్లాసులు వచ్చిందనమాట. కొంచెం హెల్త్గా ఉందన్నమాట. అన్నీ వేసేసుకుంటాం, సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం. సరిపడా సాల్ట్ అన్నమాట. ఇలా పెరుగుతుందన్నమాట. చూడండి, కుక్ అవుతుందన్నమాట. రైస్ వేస్తుందన్నమాట. చూడండి అన్నమాట, ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసెస్ రైస్ అన్నమాట. కంప్లీట్గా వేస్తాం అన్నమాట. కొంచెం ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ పోస్తాం అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఈ విధంగా టమాటా బటానీ రైస్ ఇలా కుక్ అవుతుందన్నమాట. ఇలా కలుపుకోవాలన్నమాట మధ్యలో ఒకసారి. ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే టమాటా రైస్ అనమాట, టమాటా బఠానీ రైస్ అనమాట. ఇది చూడండి, ఇదేంటంటే ఫ్రెండ్స్ కేవలం 12 టమాటాలు తీసుకుని, ఒక డబ్బా బియ్యం తీసుకుని, బాస్మతి రైస్ అదే డబ్బాడు మామూలు రైస్ కూడా తీసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అది తీసేసుకుని ముందుగా ఎసరు పెట్టేసుకున్న వాటరు పెట్టేసామన్నమాట ఫ్రెండ్స్. పెట్టేసుకుని దాంట్లో ఏంటంటే ముందేంటంటే ఫ్రెండ్స్ దాన్ని టమాటా రైస్ కంప్లీట్ అయిపోయిందనమాట. దీంట్లోకి ఏంటంటే మటను గ్రేవీ కర్రీ అనమాట, బటానీ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.